ఓకే హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax అట్లానే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ x మైనస్ h ఈ పారాబోలాస్కి సంబంధించిన ఫార్ములాస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాం. మనం ముందుగా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax, సో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ x మైనస్ h వేర్ a గ్రేటర్ దాన్ 0. ఓకే, సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax అంటే ముందుగా దాని యొక్క డయాగ్రామ్, ఒక రఫ్ డయాగ్రామ్ మనం తీసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది x యాక్సిస్, y యాక్సిస్. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax అన్నప్పుడు పారాబోలా అనేది నెగిటివ్ x యాక్సిస్ వైపు సిమెట్రీగా ఉంటుంది. ద పారాబోలా ఈజ్ లైక్ దిస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద ఫోకస్. సో ఈ పాయింట్ని మనం ఫోకస్గా తీసుకుందాం. అండ్ దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ x అండ్ y యాక్సిస్ విచ్ ఈజ్ అవర్ వర్టెక్స్ హియర్. దీన్ని మనం వర్టెక్స్గా ట్రీట్ చేస్తుంటాం. సో పారాబోలా అనేది నెగిటివ్ x యాక్సిస్ వైపు సిమెట్రీగా ఉంటుంది, ఓపెన్ అవుతుంది. సో దానికి ఆటోమేటిక్గా మన డైరెక్ట్రిక్స్ అనేది దానికి ఆపోజిట్గా బ్యాక్ సైడ్. ఓకే, సో ఇది ఇటువైపు ఓపెన్ అయింది, దానికి బ్యాక్ సైడ్ మనకి డైరెక్ట్రిక్స్ ఉంటుంది. లెట్ us సే దిస్ ఈజ్ ద డైరెక్ట్రిక్స్. దీన్ని మనం డైరెక్ట్రిక్స్గా ట్రీట్ చేసుకుందాం. సో వర్టెక్స్ దగ్గర నుండి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ మనం స్మాల్ ఏ అనుకున్నట్లయితే ఇది నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని మనం మైనస్ ఏగా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ జెడ్ అనే పాయింట్ ఉంటుంది. సో డైరెక్ట్రిక్స్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా తోటి పర్పెండిక్యులర్. సో ఇది పాజిటివ్ సైడ్ కాబట్టి ఈ డిస్టెన్స్ని మనం ప్లస్ ఏగా ట్రీట్ చేస్తుంటాం. సో ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ వీ కెన్ రైట్ వర్టెక్స్. సో వర్టెక్స్ని సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax కాబట్టి వర్టెక్స్ అనేది ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ x axis and y axis which is always origin 0, 0. okay, next focus. సో ఫోకస్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి ముందుగా x కోఆర్డినేట్. సో ఫోకస్ అనేది ఆరిజిన్ దగ్గర నుండి ఏ డిస్టెన్స్లో ఉంది. సో అది నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి మనం దాన్ని మైనస్ ఏగా రిప్రజెంట్ చేస్తాం. సో y కోఆర్డినేట్ అనేది ఆల్వేస్ 0 బికాస్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ x యాక్సిస్. ఫోకస్ అనేది x యాక్సిస్ మీద ఉంది. ఓకే, సో ఆరిజిన్ దగ్గర నుండి ఎంత డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్ని మనం x కోఆర్డినేట్గా తీసుకుంటాం. అండ్ y కోఆర్డినేట్ ఈజ్ 0 బికాస్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ x యాక్సిస్. ఫోకస్ అనేది x యాక్సిస్ మీద ఉంది కాబట్టి x యాక్సిస్ మీద y వాల్యూ అనేది 0. ఓకే, సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో మన పారాబోలా అనేది నెగిటివ్ x యాక్సిస్ వైపు సిమెట్రీగా ఉంటుంది. సో ఇటువైపు పారాబోలా ఓపెన్ అవుతుంది. సో దానికి ఆపోజిట్గా బ్యాక్ సైడ్ మన డైరెక్ట్రిక్స్ ఉంటుంది. అండ్ అవర్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. y యాక్సిస్కి ప్యారల్గా ఉంటే దాని యొక్క ఫామ్ అనేది x ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనేది x ఈజ్ ఈక్వల్ టు k. సో x ఈజ్ ఈక్వల్ టు k. సో దట్ ఇంప్లైస్ k అంటే అర్థం అంటే ఏంటంటే సో ఇది ఆరిజిన్ దగ్గర నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఈ డిస్టెన్స్ని మనం కేగా తీసుకుంటాం. సో ఫైనలీ x ఈజ్ ఈక్వల్ టు a. సో ఇది ఆరిజిన్ దగ్గర నుండి స్మాల్ ఏ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో దాన్ని మనం x ఈజ్ ఈక్వల్ టు ఏగా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. యాక్సిస్ అంటే మన పారాబోలా దేని వైపు సిమెట్రీగా ఉందంటే it is symmetry about x axis. Of course it is a negative x axis, but it is symmetry about x axis. దాన్ని మనం x axis గాని ట్రీట్ చేస్తాం. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ మీన్స్ x axis. సో x axis means the equation is y is equal to 0. సో ఈక్వేషన్ ఆఫ్ x axis అంటే x axis మీద y అనేది 0 కాబట్టి దాని ఈక్వేషన్ y is equal to 0గా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఫైనల్లీ వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 0. Focus is equal to minus a, 0. Equation of directrix is
x is equal to a because it is parallel to y-axis. So a straight line parallel to y-axis can be written as x is equal to a, and here k means the distance from origin to this directrix, okay, which is equal to a. And equation of axis, axis means here x-axis is the axis of the parabola and its equation is y is equal to 0. Okay, this is about y square is equal to 4ax minus 4ax. Okay, so next సేమ్ అదే మోడల్లో ఉన్నటువంటిది. సో దీన్ని మనం చూడగానే చెప్పేయచ్చు దీని యొక్క వర్టెక్స్ అనేది h, k. సో వర్టెక్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ వాటిని రాసేటప్పుడు స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి దీన్ని మనం ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. సో లెట్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ k, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x మైనస్ h. సో దీన్ని క్యాపిటల్ వైగా దీన్ని క్యాపిటల్ ఎక్స్గా మనం ట్రీట్ చేసుకున్నట్లయితే then it become y square is equal to minus 4a capital X. Capital Y square is equal to minus 4a capital X. So then it become like this. సో ఇప్పుడు ఇది దీనిలాగానే ఉంది. సో ఇప్పుడు ఈ రెండు ఒకటే కాబట్టి ఇక్కడ క్యాపిటలైజ్లో ఉంది. సో ఇవే ఫార్ములాస్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి. therefore vertex, so vertex means 0, 0 only. Okay, సో ఇట్లా క్యాపిటలైజ్ చేయడం వల్ల దీంతో ఈక్వల్ అయిపోయింది. సో ఇవే ఫార్ములాస్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి. సో మళ్ళీ మనం వీటిని స్మాల్స్లోకి మార్చుకోవాలి కాబట్టి సో ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ వై. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్? క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. అట్లానే క్యాపిటల్ వై అంటే ఏంటి? వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు కే. సో దేర్ ఫోర్ ఫైనల్లీ వర్టెక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే. ఓకే, సో ముందు క్యాపిటలైజ్ చేసుకొని ఇవే ఫార్ములాస్ని ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత వాటిని మళ్ళీని స్మాల్ వై స్మాల్ ఎక్స్లోకి మార్చుకున్నట్లయితే సో మనకి ఫార్ములాస్ వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ వర్టెక్స్. నెక్స్ట్ ఫోకస్. సో ఫోకస్ అంటే ఫార్ములా ఇదే, మైనస్ ఏ కామా 0, మైనస్ ఏ కామా 0. సో ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ వై. సో మనం స్మాల్స్లోకి మార్చుకుందాం. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్, రైట్ సైడ్ వచ్చేస్తే హెచ్ మైనస్ ఏ. ఓకే, అట్లానే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0. క్యాపిటల్ వై మీన్స్ వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు కే. దేర్ ఫోర్ ఫోకస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ కామా కే. So these are the coordinates of focus. Okay, next equation of directrix. So ED. సో దీని ఈక్వేషన్ ఎలా ఉంది మనకి? x ఈజ్ ఈక్వల్ టు ఏ, దాన్ని మనం క్యాపిటల్గా రాసుకోవాలి. క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎందుకంటే ఇక్కడ క్యాపిటలైజ్గా ఉంది. క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్ టు ఏ. సో క్యాపిటల్ x అంటే మనకి x మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఫైనల్లీ ఇట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు h plus a. Okay, now this is our directrix. Okay, next equation of axis. సో ఇక్కడ ఏముంది? y is equal to 0. సో ఇది స్మాల్, ఇది మనం క్యాపిటలైజ్ చేసుకున్నాం కాబట్టి క్యాపిటల్ y is equal to 0 అని రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ y మీన్స్ y మైనస్ k is equal to 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకే, సో ఫైనల్లీ the vertex is a is equal to h comma k. The coordinates of focus are h minus a comma k. Equation of directrix is x is equal to h plus a. Equation of axis is y minus k is equal to 0. Okay, that is the answer.